చూడని అమ్మా, చూడని మంచిదే కదా, అంతే కదా, అంతే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు అయితే మన కొత్త ఇంట్లో నా ఇద్దరు బిడ్డలతో అయితే 80 మందికి అయితే అన్నదానం అయితే చేస్తున్నాం అనమాట. నా కొడుకు మాత్రం కింద ఆడుకుంటున్నాడు కాబట్టి నా బంగారు తల్లిని మాత్రం ఇట్లా పైకి ఎత్తుకొని వచ్చి ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నాను అనమాట. నా బిడ్డతో మా లక్ష్మీదేవితో 80 మందికి అన్నదానం అయితే ఈరోజు అయితే కుకింగ్ అయితే మొదలు పెట్టేసినామండి. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా చీకటి కూడా ఉంది చూడండి, ఇంకా తెల్లవారం కూడా తెల్లవారలేదనమాట. మేము కొంచెం తొందరగానే లేచి చేసేస్తున్నాం, ఎందుకంటే టయానికి తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ ఇవ్వాలి కాబట్టి. మా మమ్మీ గారు కూడా మేము వంటలు చేసి ఆ సౌండ్లకి అట్లా లేచింది కాబట్టి నా మమ్మీ గారితో అయితే ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నా. నా బిడ్డతోటి మొదటి అన్నదానం వీడియో మన కొత్త ఇంట్లో. మమ్మీ గారు చిన్న ఒకసారి వచ్చి చూపించు. అన్నం అయితే వండేసినామండి. అన్నం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇప్పుడు మగ్గుతుంది అన్నమాట. కొంచెం వేడిగానే ఉందండి. పూలుగా వండేసినామండి, ఇంకా కొంచెం మగ్గాలి, అందుకోసమే మూత పెట్టి వదిలేసిన నేను. అది ఇప్పుడు ఈ అన్నాన్ని మొత్తం ఆరబోసిన తర్వాత మనం అయితే ప్యాకింగ్ అయితే చేసేద్దాం. దీనిలోకి అయితే నేనైతే పులిహోర పులుసు కూడా చేసి పెట్టేసినండి ముందుగానే, ఎందుకంటే మనకు పులిహోర పులుసు ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి నేను రాత్రి ప్రిపరేషన్ చేసి అయితే పెట్టేసిన పులిహోర పులుసు అయితే. రైస్ కూడా రెడీ అయిపోయిందండి. మా అమ్మ చేతుల మీదుగా అయితే ఈరోజు 80 మందికి అయితే అన్నదానం, నా బంగారు రాజు చేతుల మీదుగా కూడా, ఎందుకంటే మా అమ్మ నా చేతిలో ఉంది కాబట్టి అట్లా చెప్తున్నా. మా బంగారు రాజు అయితే కింద ఆడుకుంటున్నాడని. ఇక లేట్ చేయకుండా అయితే అన్నదానంకి ఏమేమి కావాలో అంటే మొత్తం అయితే ప్యాకింగ్ గీకింగ్ అంతా అయితే చేసేద్దాం. ఇక లేట్ చేయకుండా వచ్చేసేయండి. అన్నం అయితే మొత్తం ఆరిపోయిందండి. ఇది పులిహోర పులుసు నైటే చేసి పెట్టుకున్నాను నేను. ఇందులో కొద్దిగా వేసేద్దాం. అన్నం అయితే మొత్తం కలిపేసుకున్నామండి. కలిపేసిన తర్వాత పులిహోర మొత్తం మనకైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్యాకింగ్ అయితే చేసేద్దామండి, ఇక లేట్ చేయకుండా. ఎందుకంటే ఇంత తెల్లవారుజామునే చేసి మళ్ళీ వాళ్ళకి లేట్గా అందిస్తే కూడా మనం చేసేదానికి ప్రతిఫలం ఉండదు కనుక ప్యాకింగ్ చేసేస్తే సరిపోతుంది. మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. మొత్తం ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మీకైతే ఇంట్రడక్షన్లు అయితే చెప్పిన నేను 80 మందికి అయితే నా బిడ్డలతో అయితే అన్నదానం చేస్తున్నా అని చెప్పిన. ఇప్పుడు చూసేసరికి మాత్రం లైన్కి 10 ఉన్నాయండి. ప్రతి ఒక్క లైన్కి 10 ఉన్నాయన్నమాట. ఇవి 9 లైన్లు అంటే 90, ఈ 3 ఎక్స్ట్రా అంటే 93 అన్నమాట. 93 అయినాయి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక లేట్ చేయకుండా అంటే ప్యాకింగ్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళకి పనిచేసి పుణ్యం మూట కట్టేసుకుందాం. చూడని అమ్మా, చూడని మంచిదే కదా,
అంతే కదా అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. అంతే ఇటు పోవాలి ఆమెకి పెదామ కంటే ఇవ్వండి.